ఈరోజు నిన్ను గురించి నీ వారేమనుకుంటున్నారో, నీ స్నేహితులు ఏమంటున్నారో, నలుగురు నిన్ను ఎగతాళి చేయొచ్చు. అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను ఎవరెవరు ఏమేమంటున్నారో మొత్తం వింటున్నా, చూస్తున్నా, నువ్వు మౌనంగా ఉండు, నేను తీర్పు తీరుస్తా. పొరపాటున నువ్వు నోరు తెరిచావనుకో, నేను మాట్లాడాది కాదు, నువ్వు రియాక్షన్ అయ్యావనుకో, నేను నీ పక్షాన కదలడానికి ఉండదు. గనుక ఎవరెవరు ఏమేమంటున్నారో, కొంతమంది నీకు తెలిసేటట్టు అంటారు, కొంతమంది చాటున నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. చాటుగా నీ గురించి చెడ్డగా మాట్లాడుకున్న మాటలు కొన్నిసార్లు నీ దాకా వస్తాయి. నీ మనసు కలత పడుతుంది, నీ హృదయం గాయమైపోద్ది, బాధపడతావు. ఎందుకు నన్ను ఇంతలేసి మాటలు అంటున్నారు, లేనిపోనిది చెయ్యని దానికి నా మీద ఇంతలేసి మాటలు మాట్లాడుతున్నారు అని బాధపడతావు. యేసయ్య అంటున్నాడు, నీ గురించి ఎవరెవరు ఏమంటున్నారో నేను వింటున్నాను బిడ్డ, వింటున్నా. వింటే ఏం చేస్తావు ప్రభా, వింటే ఏం చేస్తావు నాయనా? నేను వింటున్నాను కదా, తిరిగి సమాధానం నేనే ఇస్తా. నువ్వు మౌనంగా ఉండు, తిరిగి మాట్లాడేది నేనే. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఎవరిని అడిగారు ప్రశ్న? యేసయ్యని అడిగారా, ఆయన శిష్యుల్ని అడిగారా? చెప్పాలి. యేసయ్యని అడిగారా, ఆయన శిష్యుల్ని అడిగారా? అడిగింది శిష్యుల్ని, సమాధానం చెప్పాల్సింది ఎవరు? వీళ్ళే చెప్పాలిగా. కానీ అక్కడ ఎవరు నోరు తెరిచి మాట్లాడుతున్నారు? ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. సడన్గా సీన్లోకి ఆయన ఎంటర్ అయ్యి ఆయన మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఇదే సంఘటన సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు మోషే అన్న అక్క మిరియాము అహరోను ఇద్దరు కలిసి తమ్ముడే కదా అని తోలనాడి మాట్లాడారు, చాటున మాట్లాడారు. వాళ్ళ హృదయంలో ఆయన మీద పెట్టుకున్న ద్వేషాన్ని అంతటినీ నాదొకటి వేసుకోండి అన్నట్టు, ఏంటి అబ్బా మంచి లక్కీ ఛాన్స్ దొరికింది, ఇప్పుడు మనం కూడా ఒక మాట అనొచ్చు. ఓ మాట అంటే ఎవరు పట్టించుకోరని సొంత తోడబుట్టినోళ్ళు రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు, కత్తిపోటు లాంటి మాటలు విసరడం మొదలుపెట్టారు. ఆయనైనా ప్రవక్త, మేం ప్రవక్తలం కాదా? ఆయనైనా నాయకుడు, మేం కాదా? దేవుడు ఆయన్నేనా ఏర్పరచుకుంది, మమ్మల్ని ఏర్పరచుకోలేదా? ఆయన నాయకుడు అనేవాడు ఒక క్రమమైన భక్తి కలిగి ఉండాలి కదా. తప్పుడు పనులు చేయడం ఏంటి, తప్పుడు పనులు చేయడం ఏంటి అని మోషేని కించపరిచి మాట్లాడితే మోషే ఏమైనా నోరు తెరిచి మాట్లాడా? డైరెక్ట్గా గంభీర స్వరం ఒకటి వినబడుతుంది, మిరియాం, అహరోను, మోషే ముగ్గురు ప్రత్యక్షపు గుడారానికి రండి. ఎందుకు ప్రభువా? రండి త్వరగా. ఈ ముగ్గురు కలిసి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళితే ఉరుము లాంటి గర్జన ఒకటి వినబడుతుంది. ఏమని? మోషే నా సేవకుడు. అతన్ని గురించి మాట్లాడడానికి మీకు ఎన్ని గుండెలు, మీకు ఎంత ధైర్యం? ఎవరు అనుకుంటున్నారు? భూమి మీద అలాంటోడి లేడిక, మిక్కిలి సాత్వికుడు. అలాంటి మోషేని గురించి మాట్లాడడానికి మీకెన్ని గుండెలు? చెప్పు, ఎందుకు భయపడలా? నోరుంది కదా అని, ఎవరేమంటారులే అని, మనం అన్న ఎవడో పట్టించుకోడని ఎందుకు మాట్లాడా? చెప్పు, ఎందుకు మాట్లాడా? చెప్పు. ఇక ఆయన నోరు తెరిచి మాట్లాడుతుంటే ఇక సౌండ్ ఉంటుందా? సౌండ్ ఏం లేదు, సైలెంట్ అయిపోయారు. దేవుని యొక్క మాట విధానాన్ని చూసి మోషే పరిగెత్తుకుంటూ దేవునికి అడ్డిల్లి, అయ్యా వాళ్ళకి తెలియదులే ప్రభువా, అంత జ్ఞానం అంత వివేకం వాళ్ళకి ఎక్కడుంది? ఏదో నా మీద స్వతంత్రం, తమ్ముడిని కదయ్యా, చిన్నతనం నుండి వాళ్ళతో పాటు ఉన్నాను కదా, మా తమ్ముడు అన్న చనువుతో నా గురించి కాస్త అట్లా మాట్లాడారులే ప్రభువా, బయట వాళ్ళు అయితే ఎందుకు మాట్లాడతారు? ఏదో నా మీద ఉన్న చనువు ప్రేమ, మా తమ్ముడే కదా అని స్వతంత్రంగా మాట్లాడారు. అయ్యా దయచేసి వాళ్ళ మీద కోప్పడమాగు ప్రభువా అంటే దేవుడు ఊరుకున్నాడా? మోషే
నువ్వు కాస్త పక్కన ఉండవయ్యా, పక్కనుండు. అయ్యా అయ్యా, ఏ ఉగ్రత వాళ్ళ మీదకి రానివ్వద్దు తండ్రి. సరే, నువ్వు చెప్పావు కాబట్టి అహరోను విడిచిపెడుతున్నా. కాస్త మిరియాము చులకనగా మాట్లాడుతుంది నిన్ను. నువ్వు నా సేవకుడివి, నన్ను హత్తుకొని నన్ను ప్రేమించిన భక్తుడివి. నిన్ను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకుంటానా? నేను ఊరుకుంటానా? నువ్వు అడిగావు కాబట్టి ఆమెను చంపను. ఒక్క 7 రోజులు కుష్టు రోగంతో మొత్తుతా, అపవిత్రురాల్లాగా ఈ సమాజంలో అవమానాన్ని భరిస్తూ 7 రోజులు మూలను కూర్చుంటుంది ఆమె. శిక్ష మాత్రం తప్పించను మోషే, నువ్వు అడిగావు కాబట్టి 7 రోజులు ఆమెను దండిస్తాను. అతని నొప్పించిన కారణం చేత ఈ రోజుల్లో కొంతమంది 7 రోజులు బాధను అనుభవిస్తున్నారు, కొంతమంది 7 వారాలు, కొంతమంది 7 నెలలు, కొంతమంది 7 సంవత్సరాలు, కొంతమంది 70 సంవత్సరాలు. ఆ శాపం తెలీదు, అలా ఏలుబడి చేస్తూ ఉండిద్ది. ఆ రోజు ఆ దైవజనుడిని నేను ఇలా తిట్టాను గనుకనే కదా ఈరోజు నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అన్న స్పృహ కూడా ఉండదు. సైలెంట్గా చాప కింద నీరులాగా శాపం పనిచేస్తూ ఉంటుంది. మీరు అనుకుంటారు కారణాలు ఏవేవో అని. ఈరోజు నా ఇంట్లో నేను ఇది కోల్పోవడానికి, నా పొలం పంటలో శాపం ఏలుబడి చేయడానికి, నా కుటుంబంలో ఈరోజు ఇలాంటి బాధాకరమైన పరిస్థితులు రావడానికి కారణం అది ఇది అని రకరకాలు అని అనుకుంటూ ఉంటాం. కానీ కాదు. నోరు జారావు, నోరు జారితే ఇక అంతే, ఆ శాపాన్ని మోసుకుంటూ తిరగాలి. గనుక దైవజనుల గురించైనా, దేవుని బిడ్డల గురించైనా, మీ తోటి పరిచారకుల గురించైనా ఏముందలే అని నువ్వు నోరు జారితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మీ జీవితాల మీద ఉంటుంది. అనుభవిస్తూ తిరుగుతూ ఉండాలి. దావీదు మందసం ముందు దేవుణ్ణి మైమరిచి ఆరాధిస్తూ వస్తున్నాడు. ఒంటి మీద వస్త్రాలు తొలగిపోయింది కూడా చూసుకోకుండా మైమరిచి ఆరాధిస్తుంటే సౌలు కూతురు మీకాలు రాజా అంతఃపురంలో నుండి ఆ కిటికీలో నుండి చూస్తూ, చూడు హీనుడొకడు నాట్యం ఆడినట్టు నాట్యం ఆడుతున్నాడు. ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? మా నాన్న ఎంత టీవీగా ఉండేవాడు, ఎంత గంభీరంగా, ఎంత దర్జాగా ఉండేవాడు. అది చూడు ఆ లేబర్ బుద్ధులు బాగాలేదు, ఏం చేద్దాం, ఇలాంటి చేసుకోవాల్సి వచ్చింది నేను అనుకుందండి. మనసులో అనుకుంది, పక్కన వాళ్ళతో అనింది. కథం ఆమె గర్భం మొయ్యబడింది. చచ్చిందాకా ఒక్క బిడ్డను కూడా జన్మించల, చనిపోయిన దాకా ఒక్క బిడ్డకు కూడా జన్మనివ్వలా. ఆమె గర్భం మొయ్యబట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటిది? నోటి దురుసు. కాబట్టి అంటుంటే పడుతున్నారు కదా, అన్నం మనం ఎవరిని లెక్క చేస్తాం అని నోరు జారితే, ఒకవేళ నీ చేత మాటలు అన్నోళ్ళు మౌనంగా తలదించుకొని వెళ్ళొచ్చేమో. ఉన్నాడుగా ఒకడు, వింటున్నాడుగా. ఆయన మాట్లాడతాడు. ఎలా జవాబు ఇవ్వాలో ఆయన తిరిగి జవాబిస్తాడు. హల్లెలూయా. ఇక నిన్ను లేనిపోని నిందలు నీ మీద వేసి, నువ్వు చెయ్యని దాన్ని నీ మీద రుద్ది, నువ్వే చేసావని అబద్ధ సాక్ష్యాలు పుట్టించి నలుగురిలో సమాజంలో నిన్ను అవమానపరిస్తే, ఎవరైనా నీ స్థితిని చూసి నిన్ను హీనంగా చూసి ఎగతాళి ఎవరైనా చేస్తే, ప్రభు అంటున్నాడు, వాళ్ళు నీ మీద అన్న ఆ మాటలన్నిటినీ, ఆ నిందలన్నిటినీ పూదండలుగా మార్చి నీ మెడలో నేను వేస్తాను. హల్లెలూయా. నిందలన్నీ పూదండలు అవుతాయి, నిందలన్నీ ఆశీర్వాదాలు అయ్యేటట్టు నేను చేస్తాను. నువ్వు బాధపడమాకు, దిగులు పడమాకు, ఎవరో ఏదో అన్నారని కృంగిపోమాకు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడమాకు. నేనున్నాను కదా, నీ మనసు ఏంటో నాకు తెలుసు, నీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత నీతి నియమాలు కలిగి బ్రతుకుతున్నావో, ఎంత సమర్పణ కలిగి ఉన్నావో నాకు తెలుసు.
నీ జీవితంలోకి ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం నాకు తెలుసు కదా. కాబట్టి ఎవరో అన్న మాటలకి నువ్వు కదలు మాకు, బాధపడు మాకు, దులిపేసుకో. వాళ్ళకి సమాధానం నేను ఇస్తా. ఏంటి యోబు, ఏదో తప్పు చేసావు, నువ్వు ఎక్కడో పొరపాటు చేసావు, అందుకే నీకు ఈరోజు ఈ గతి పట్టింది. ఏదో పాపం చేసావు, దేవుడు అన్యాయస్తుడు కాదు, మొత్తానికి ఏదో నేరం చేసావు, ఏదో ఘోరం చేసావు, అందుకని ఈరోజు నీకు ఈ పరిస్థితి దాపరించింది. ఒకదాని వెంట ఒకటి నీ జీవితంలో శాపం వేలుబడి చేయడానికి కారణం ఇదే. ఏదో తప్పు చేసావు, నువ్వు ఒక పాపివి, నీలో లోపాలున్నాయి అని ఎన్ని అధ్యాయాలు ఆయన్ని దుమ్మెత్తిపోశారు. దేవుడు తప్పు చేయని వాళ్ళని శిక్షించడని నానా రకాలుగా మాట్లాడితే, యోబు పాపం ఎన్నిసార్లు వాళ్ళ నోళ్ళు మూపిద్దామన్నా వాళ్ళు నోరు మూసారా? చెప్పండి. యోబు స్నేహితులు నోరు మూసారా? ఇక డైరెక్ట్గా దేవుడే వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? మీరు తప్పుడు మాటలు మాట్లాడారు, నా భక్తునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడారు. అతను పిల్లల్ని కోల్పోవడానికి కారణం మీకు తెలుసా? రోగం ఎందుకు వచ్చిందో కారణం మీకు తెలుసా? సమస్తాన్ని ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చిందో కారణం మీకు తెలుసా? అతని రహస్య జీవితాన్ని మీరు చూస్తున్నారా? అసలు ఏం జరిగిందో, ఎందుకు అతనికి అలాంటి పరిస్థితులు వచ్చినాయో మీరు మోకరించి అడిగితే నేను చెప్పుదును. కానీ మీరు నన్ను అడగకుండా అతని మీద దుమ్మెత్తిపోశారేంటి? తప్పు చేశారు, మర్యాదగా వెళ్ళి అతని దగ్గర క్షమాపణ వేడండి అని అడిగారు. దేవుడు చెప్తే, తప్పు అయిపోయింది యోబు, లేనిపోని మాటలన్నీ నీ మీద మాట్లాడాం, క్షమించయ్యా అని అడిగితే దేవుడు క్షమించి వాళ్ళని విడిచిపెట్టాడు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? గనుక నువ్వేంటో నీ దేవుడికి బాగా తెలుసు, నువ్వేంటో నీ దేవునికి తెలుసు, నీ మనసు ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి వాళ్ళు వీళ్ళు అన్న మాటలు పట్టించుకొని బాధపడమాకండి, దిగులు పడమాకండి. ఎవరైనా ఏదైనా నొప్పించే మాట అంటే కళ్ళు మూసుకొని, దేవా నీకు స్తోత్రం ప్రభువా, నన్ను ఇలా అన్నందుకు వాళ్ళని శిక్షించమని అన్న, కానీ ఇలాంటి పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయి, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావు, నువ్వు విన్నావు, నీకు స్తోత్రం. అంతే, నువ్వు దాటెళ్ళు. భవిష్యత్తులో ఎవరెవరికి ఎలా నీ విషయంలో సమాధానం చెప్పాలో ఆయన చెప్తాడు. చెంప చెల్లుమనేటట్టుగా నా దేవుడు నీ జీవితంలో పెనుమార్పులు కలిగించి అంతకంతకు దీవెనకరమైన స్థితిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళి నోటి మీద వేలేసుకునేటట్టుగా నీ జీవితంలో ఆయన కార్యాలు చేసి సమాధానము వాళ్ళకి చెబుతాడు. ఆ రోజు శిష్యుల్ని పరిచయాలు అడిగితే ఆయన ఆ మాట విన్నాడు. శిష్యుల్ని చెప్పనివ్వకుండా నోరు తెరిచి ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమని? రోగికే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అవసరము లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదటిది చెప్పాను, దేవుడు వింటున్నాడు. రెండో చెప్పాను, ఏం చెప్పాను? వింటున్న దేవుడు నీ పక్షాన ఉండి సమాధానం ఇస్తాడు, ఆయన మాట్లాడతాడు. బాధపడద్దు. తొందరపడి మనం నోరు తెరిచి మాట్లాడి మరలా దేవుని ఉగ్రతలోకి మనం వెళ్ళొద్దు. ఇకపోతే దేవుడు ఇక్కడ ఏ మాటలు మాట్లాడుతున్నాడనంటే, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. అంటే ఇక్కడ దేవుడు ఏం వ్యక్తపరుస్తున్నాడనంటే, ఎవరికి ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు. రోగికి ఏం అవసరమో, ఆరోగ్యంగా ఉన్నోడికి ఏం అవసరమో అన్నీ ఆయనకి బాగా తెలుసు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అదే ప్రభు అంటాడు, మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి బాగా తెలుసు. ఆయన ఎవరెవరికి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా ఇవ్వాలో సమస్తాన్ని ముందుగానే ఎరిగిన దేవుడు. మన అవసరతలని మనం ప్రత్యేకంగా దేవుడికి తెలియదేమో అని అనుకోవడానికి వీలు
లేదు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న వ్యక్తులకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. నీకు స్వస్థత కావాలని, రోగం ఉంటే నీకు వైద్యుడిగా ఆయన రావాలని ఆయనకు తెలుసు. నువ్వు అప్పుల్లో ఉంటే అప్పుల్లో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చే ఒక శ్రీమంతుడైన వ్యక్తిగా ఆయన రావాలని ఆయనకి తెలుసు. ఇక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో అన్నీ ఆయనకు తెలుసు. గనుక అన్నీ ఎరిగిన దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకొని, దేవా నీ చిత్తంలో నా జీవితాల్లో కార్యాలు జరిగించు అని ప్రార్థన చేసుకొని ముందుకు వెళితే చాలు. ఎప్పుడు ఎక్కడ మనకి ఏది అవసరమో ఆయన మనకి ఇచ్చుకుంటూ వెళ్తాడు. తప్పకుండా అక్కరలు ఎరిగిన దేవుడు అక్కరలు తీర్చకుండా దాటిపోయేవాడు కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీ ప్రార్థన అవసరత ఏంటి అని నేను మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే మీ పరిస్థితులు నాకు తెలియదు, తెలుసా? మీకు ఏం అవసరమో నాకు తెలుసా? ప్రజెంట్ మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలుసా? మీలో కొంతమంది గురించి నాకు తెలుసు, ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి చెప్తారు కాబట్టి. మీలో కొంతమందికి వీళ్ళు అప్పుల్లో ఉన్నారు, అప్పుల్లో నుండి బయటికి రావాలని తెలుసు. ఆ సోదరికి కాస్త అనారోగ్యం ఉంది, ఆమెకి స్వస్థత కావాలని తెలుసు. ఆ ఇంట్లో పెళ్ళిగాని అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్ళి కావాలి తెలుసు. అట్లా ఇక్కడున్న కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఏం అవసరమో మీరు నాకు చెప్పారు కాబట్టి నాకు తెలుసు, చెప్పకుండా తెలుసుద్దా? కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే మనందరికీ ఏది అవసరమో మనం ఆరాధించే దేవుడికి మనం చెప్పకుండానే ఆయనకి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. గనుక అక్కరలు ఎరిగిన దేవుడు మన అక్కరలు తీరుస్తాడు, మన అవసరాలు తీర్చి పెడతాడు.